హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు నిజం తెలిసి తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి. నిజంగానే మీనాని తీసుకుని బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోనున్నాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి రోహిణి చెప్పిన మాటలు విని మనోజ్తో రోహిణి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రభావతి. అయితే బాలు ఎక్కడ అడ్డుపడతాడని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడే సత్యమైతే బాలుని ఆపుతాడు. జరిగేది మీ అన్నయ్య పెళ్ళి. వాడు అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ వాడు పేపర్ మీద సంతకం పెట్టి మరీ ఇచ్చాడు అప్పు తీసుకున్నానని. 6 నెలలలోపు అప్పు తీర్చకపోతే అప్పుడు వాడిని నిలదీద్దు కానీ ఇప్పుడు ఈ పెళ్ళి మాత్రం ఆపొద్దు అని సత్యమైతే బాలు దగ్గర మాట తీసుకుంటాడు. దాంతో బాలు కూడా వాళ్ళ నాన్న మాటకి తను ఒప్పుకొని ఇక వెంటనే పెళ్ళి ఆపకుండా తను కూడా పెళ్లిలో పనులు చేస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే బాలు ఇక పెళ్లికి ఒప్పుకోవడంతో చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఒకరోజు రోహిణి అయితే ఇక బాలుని చూసి అసహించుకుంటుంది. తన గురించి అవమానంగా మాట్లాడుతుంది. అప్పుడే మీనా అయితే, చూడు, నా భర్త గురించి అవమానంగా మాట్లాడే ముందు నీ వెనకాల నీ భర్త గురించి తెలుసుకో. ఉద్యోగం కోసం అటు ఇటు తిరుగుతూ ఖాళీగా తమ్ముడు సంపాదించే డబ్బు మీదే తిని కూర్చుంటున్నాడు. అది తెలుసుకో ముందు. ఆయన వెళ్ళి కారు నడపకపోతే ఈరోజు ఇంట్లో ఎవ్వరికీ కూడా ముద్ద దిగదు అని అంటూ మీనా కూడా సమాధానం చెప్తూనే ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య ఇదంతా? ఏంటి ఆ బాలుగారు పనిచేస్తేనే మనకి 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయా? అసలు ఏంటి ఆ మీనా పొగరేంటి? ఎందుకు నా గురించి అలా అవమానంగా మాట్లాడింది అని మీనా గురించి లేనిపోని అన్నీ కూడా చెప్తుంది ఈ రోహిణి అయితే. అప్పుడే ప్రభావతి అయితే, ఏంటి నా కోడలు గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు? తను ఒక బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్కి ఓనర్. తను తలుచుకుంటే నెలకి కొన్ని లక్షలు సంపాదిస్తుంది. అలాంటి నా కోడలని అవమానించి మాట్లాడతావా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, నేను మీ కోడల్ని అత్తయ్య, ఆ సంగతి మర్చిపోయినట్టున్నారు అని మీనా చెప్తూ ఉంటే, నేను వాడిని కొడుకు కిందే లెక్క చేయను. నిన్ను కోడలి కింద నేనెందుకు ఒప్పుకుంటాను? వాడు దురదృష్ట జాతకుడు. ఇంకా మీ మావయ్య వాడిని కొడుకు అనుకుంటున్నాడు కాబట్టి ఈ ఇంట్లో వాడు ఉంటున్నాడు. నేను ఎప్పుడో నాకు కొడుకు పుట్టాడని బాలు ఎప్పుడో మర్చిపోయాను. ఇక నిన్ను కోడలుగా నేనెందుకు ఒప్పుకుంటాను అని ప్రభావతి మీనాతో చెప్తూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడు. బాలు వచ్చిన తర్వాత ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, నా భార్య నేను ఈ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి నా భార్య నాకు ఎంత ఖర్చు అవుతుందో నేను అంత మాత్రమే ఇస్తాను. ఆ డబ్బుతోనే ఇంటిని నడుపుకోండి. మిగతా వాళ్ళందరినీ పోషించడానికి నేనెవరిని? అసలు నేను ఈ ఇంటికి ఏమవుతానని అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే, సరే అలాగే చెయ్యి. అయినా నువ్వు నీ ఆవిడ ఇక్కడ ఉండి మళ్ళీ మీరు ఉండటానికి డబ్బులు ఇచ్చి ఉండడం ఎందుకో? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అందరం ప్రశాంతంగా ఉంటాం కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. మీరు కొడుకుగా ఒప్పుకోనప్పుడు ఈయన గారికి ఎంత సిగ్గు లేకుండా ఎలా ఇంట్లో పడుంటున్నాడో. అయినా కొడుకు కాదని కోడలు కూడా నాకు అవసరం లేదని మీరు ఇన్నిసార్లు ముఖం మీదే చెప్తూ ఉన్నా ఈ చూరిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారో? అదే చెప్పారు కదా, మీరు మనోజు 40 లక్షలు అప్పు ఇవ్వాలని. ఆ 40 లక్షలు చెల్లి పెళ్ళని సాకు చెప్పి ఈయనే తినేద్దామని చూస్తున్నట్టున్నాడు. అందుకనే ఎన్ని మాటలు అన్నా, ఎంత అవమానం జరిగినా కూడా ఆ భార్యని పట్టుకొని ఇక్కడే వేలబడుతున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి కూడా. ఇక రోహిణి మాటలకి చాలా కోపం వస్తుంది బాలుకైతే. అప్పుడు ఇక బాలు అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న బాలు దగ్గరికి మీనా అంటుంది, మీ అన్నయ్య డబ్బులు తీసుకున్న మాట నిజమే. ఆ డబ్బులకి ఆయన పేపర్ కూడా రాశారు కదా. కాబట్టి తరువాత మనం ఎలాగైనా ఆ నోటుని అడ్డం పెట్టుకొని మీ అన్నయ్యని నిలదీయొచ్చు. ఇన్ని అవమానాల మధ్య మనం ఈ ఇంట్లో ఉండడం అవసరమా అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది. నేను మీ భార్యని, మిమ్మల్ని ఏమన్నా అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక మీనా అన్న మాటలకి బాలు అయితే ఆలోచనలో పడతాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మా అమ్మ ఆ రోహిణికి సపోర్ట్ చేసి నిన్ను చులకనగా చూస్తుంది. ఈ ఇంట్లో నీకు ఒక పని మనిషి కన్నా హీనమైన బ్రతుకుని చూపిస్తుంది.
అలాంటి హీనమైన బ్రతుకు నువ్వు బ్రతకొద్దు. నువ్వు నా భార్యవి. ఇప్పటి వరకు నాకు జరిగిన అవమానాలు చాలు. ఇక నాతో పాటు నీకు కూడా అవమానాలు జరగడం నేను ఇష్టపడను. నాకు ఇష్టం లేదు కూడా. నాన్నకి చెప్పి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక సత్యానితో విషయం చెప్తాడు. అప్పుడే సత్యం అయితే వెళ్ళిపోమనే చెప్తాడు. దాంతో ఇక బాలు షాక్ అయిపోతూ చూస్తూ ఉంటే, ఏంటి నాన్న ఎప్పుడూ కూడా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్పి ప్రేమగా మాట్లాడేవాడు. ఇదేంట్రా చెప్పంగానే బయటికి వెళ్ళిపోమంటున్నాడని ఆశ్చర్యపోతున్నావా అని అంటూ ఉంటాడు. సత్యమైతే అప్పుడే ఆశ్చర్యం పోవడం లేదు నాన్న. ఎందుకంటే ఇప్పటికైనా నీ జీవితం బాగుపడుతుంది. ఈ అవమానాలు నువ్వు తట్టుకోలేకపోతున్నావో. నీ భార్యని తీసుకొని నువ్వు వెళ్ళిపో, నీకు మంచి జరుగుతుందని నీ మనసులో అనుకొని ఇంతటి నిర్ణయం తీసుకున్నావు నువ్వు, నాకు అర్థమవుతుంది అంటూ బాలు అయితే అర్థం చేసుకుంటాడు. ఇక బాలు మీనా ఇద్దరూ కూడా కట్టుబట్టలతో అసలు ఏమీ కూడా తీసుకువెళ్లకుండా ఇంట్లో నుంచి ఇక బయటికి వెళ్ళిపోతారు. అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే సత్యం అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. బాలు మీనలో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని దాంట్లో ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇంట్లో డబ్బుల కొరత అయితే ఏర్పడుతుంది సత్యానికి. అప్పుడే సత్యం దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతుంది ప్రభావతి. నా దగ్గర ఎక్కడున్నాయి? నా పెన్షన్ డబ్బులు ఇంటికి సరిపోవు కదా. ఇప్పుడు వరకంటే బాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అయినా బ్యూటీ పార్లర్కి ఓనర్ అయినా నీ కోడలుంది. డిగ్రీల మీద డిగ్రీలు చదివినా నీ కొడుకున్నాడు. మరి వాళ్ళిద్దరిని వెళ్ళి అడుగో, నన్ను అడుగుతావేంటి అని అంటూ ఉంటాడు. సత్యమైతే అప్పుడే రోహిణి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతుంది ప్రభావతి. అయ్యో అత్తయ్య గారు, నా దగ్గరే ఎక్కడా? ఇప్పుడే కదా నేను కొత్తగా బ్యూటీ పార్లర్ పెట్టింది. దాంట్లో ఎన్నో ఐటమ్స్ కొనాలి, నా దగ్గర డబ్బులు లేవో అని రోహిణి అంటుంది. మనోజ్కి ఉద్యోగం లేదు కదా. ఇక మనోజ్ కూడా అటు ఇటు తిరుగుతాడు తప్ప ఇక మనోజ్ కూడా ఇంట్లో ₹1 కూడా ఇవ్వడం. ఇల్లు గడవడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అప్పుడే ఇక పావనికి అయితే పెళ్లి సంబంధం వస్తుంది బాలు చెల్లెలికి. ఇల్లును తాకట్టు పెట్టి ఇక అప్పుడు పెళ్లి చేద్దామని ఇంటి కాగితాలు చూసేసరికి ఇంటి కాగితాలు అయితే ఉండవు. దాంతో ఒక్కసారే ప్రభావతిని నిలదీయడంతో రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టడానికి 10 లక్షలు అప్పు చేశానని నిజాన్ని బయటపెడుతుంది. రోహిణిని డబ్బులు అడుగుతుంది. అయినా మీరు నాకెప్పుడు డబ్బులు ఇచ్చారు అంటూ రోహిణి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి, మమ్మల్ని ఇలాగ మీరు డబ్బుల కోసం ఇలా వేధిస్తే అది కరెక్ట్ కాదు, మేము ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము అంటూ మనోజ్ని తీసుకొని రోహిణి బయటికి వెళ్ళిపోతుంది. చూసావా, ఇప్పుడు బాలు ఉంటే ఇలా చేసేవాడు కాదు. అయినా బాలు గురించి నీకెందుకులే, వాడో నష్టజాతకుడు. వీళ్ళంటే డిగ్రీల మీద డిగ్రీలు చదివి బ్యూటీ పార్లర్కి ఓనర్లు కదా, ఆ మాత్రం ఉండాలే అని సత్యమైతే ప్రభావతికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.